అలాగే ఆయన మహాత్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురం పట్ల వెళ్ళిపోతా ఉంది. ఈ యొక్క మహావిష్ణువు చూస్తాడు. ఓ లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ లక్ష్మి అని కేకరిస్తా ఉన్నాడు. వెనక తిరిగి చూడకుండా మహాత్మ లక్ష్మీదేవి తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి అలా తపస్సులు పడతా ఉంది. పోయిందో భృగుమార్చి కొండలను తిరిగి వచ్చాడేమో బాగాలుగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయంలో మహావిష్ణువు భృగుమార్చి పాదాలు పడుతున్నాడండి. పట్టే పట్టే పాదాలు అరికాల కిందకి వెళ్ళి అరికాల్లో మూడొక్క నేత్రం ఉంది భృగుమహర్షికి. మహావిష్ణువు చూస్తాడు. వీడి కళ్ళ కావనవసరండి ఇదే సమయం అని పట్టే పట్టే పాదాలే అటంగాలులోని బొటక నేరుతో మూడో నెత్తుంది వేస్తాడు. పోయిందా
సాడబాబు చిరంజీవి అందరూ హైదరాబాద్ ఉంటారు. ఊళ్ళో ఉంటారంటే ఆ బాబా ఈ బాబా ఓయ్ మహాన్ బాబా ఆ బాబా ఈ బాబా ఏ బాబా సీర బాబా ఓ ఈ మహాన బాబా నువ్వు తెలియక నా యొక్క ఒక 3 వక్రత్రమ కారణము చేత మిమ్మల్ని తన్నని తండ్రి తన్నని బాబాడికి నా యొక్క పాత్ర పడుతూ ఒక 3 వక్రత్రము దాన్ని చిదివేసినందుకు మిమ్మల్ని ఎప్పటికైనా దెబ్బ తీస్తాను స్వామి. అక్కడే మహావిష్ణు భార్యలాగా భగవంతుడు బాధపడతా ఉన్నాడంట. ఎలా బాధపడుతున్నాడయ్యా బాబు చండి? ఓయ్ మా ఆవిడేది? మీ ఆవిడ? మీ ఆవిడ నేను చూడలేదు కానీ మా బాగా తీసుకురేమాడు. ఎప్పుడు చూసారండి? మీరు ఎవరు చూసారమ్మా? చూసారా? ఎప్పుడు అన్నమాట కొల్లి చూడండి. నా చెయ్యాలమ్మా ఒక పిల్లం నాకు నీ గురించి చెప్పానా? నీ గురించి చెప్తున్నాను. నా గురించి చెప్పుకుంటున్నా. అమ్మాయి చూసారమ్మా ఎవరన్నా? మా ఆవిడ చూసారా? అమ్మాయి ఆవిడ చూసారా? ఏది అమ్మాయి ఆవిడ? అమ్మాయి ఆవిడ ఎక్కడికి వెళ్ళావన్నావు? పేరమ్మని చెప్పే పరంతా వంట చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. భగవంతుడు భార్య బాధపడతా ఉన్నాడట.
చెట్టు ఉంటే పొన్న చెట్టు కాడ మాగానగా నిద్రపోతా ఉన్నాడు భగవంతుడు. పొన్న చెట్టుకి గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టేట. ఆయాకు ఈ ఆకు రాలుతా ఉంది. ఆకు ఆకు రాని చెత్త పుట్ట కింద ఏదన్నట. పుట్టలల్లా మహానుభావుడికి ఒళ్ళల్లా కూర పుట్టలు పోస్తుంది. పుట్టలో భగవంతుడు కొలువు తీరున్నాడు. కొలువు తీరిన భగవంతుడు అంటా ఉన్నాడు, నాయన లత్యమన్న మాట బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునీశ్వరులు, ముక్కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారటండి. అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, యావండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని, మా చిన్నాన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేశాను. ఎవరో భృగు మహర్షి వచ్చి మా చిన్నాన్న ఒక వస్త్రతల మీద తన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురం పట్టణం వెళ్ళి తపస్సులు పెడుతుంది. మా చిన్నాన్న శాస్త్రాంతి పర్వతాల పట్ల పోరైపోయాం. ఈ సమయం అందుకు వెళితేనే మన చిన్నాన్న మనకు దక్కుతాడండి. ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు, మహానుభావుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు ఎలాగెళ్తున్నారా? పురుషప్పుడు ముచ్చాడు సారు ఏ పూజ చేసినా భర్త గురించి పిల్లల గురించే కదా. నా భర్త లేని ఈ తపస్సు నాకు ఎందుకండి అన్నాడు. బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడు, అమ్మా నువ్వు అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం సాధించి అచ్చంగా గొల్లవారి భామన తయారైపోయి ఉంటే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా తగ్గించుకోవడం మా బాగా తెలుసున్నాను. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి అలా గొల్లవాళ్ళ మహాకళ ఎంత పుస్తకవుతుందా? ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి లక్ష్మీ ముస్తాబులో ప్రార్థించింది. పెద్దవాడు బ్రహ్మదేవుడు కామ తేరువయ్యాడు. శంకరుడు ప్రార్థించింది, దూడగా మారడండి. ఆవుని దూడ తోడుకుని ఈ మహాతల్లి ఈ వైజంక్షన్ అనే గ్రామంలోకి ఆ మహాతల్లి 4 సెంటర్ లోని ఒక రామకులం ఉంటే ఆ రామకులం కనుకనేసి ఆవుని దూడలకు పెడతా ఉంది. ముందరాయ
ఏకంగా వేపుకొని అవునవును పైన శంకర సొంతంగా వేపుకొని నాలుగు ఇది శుక్రలోని ఆవిడ చూడడం